సముద్రం చాలా భయంకరమైనది. ఎంత అంటే లోపలికి వెళ్ళింది మళ్ళీ తిరిగి బయటికి వస్తుందో లేదో అనేంత భయంకరమైనది. ఇప్పటికీ మన సముద్రంలోనే ఎన్నో ఊర్లు మునిగిపోయాయి. అందులో ఒకటి ఈ ద్వారక. ఎందుకు ఇది చాలా ప్రత్యేకమైనది, అసలు దీని వెనుకున్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరం అందరికీ తెలిసినది. అది ఏమైందో సడన్గా నీటిలో మునిగిపోయింది. దానికి చాలామంది చాలా కారణాలు చెప్పారు. సునామీ అని, శాపం అని, దానివల్ల ద్వారక నగరం మొత్తం నీటిలో మునిగిపోయిందని చెప్పారు. 1970లో మరీనా సైంటిస్ట్ ద్వారకా సిటీని అండర్ వాటర్లో ఫైండ్ చేశారు. ఆ శాంపిల్స్ కూడా టెస్ట్ చేశారు. ఇలాగే చాలామంది అనుకున్న విషయం ఏంటంటే ద్వారకా నగరం అనేది ఇండియాలోనే లేదని కొట్టిపాడేశారు. కానీ అండర్ వాటర్లో దొరికిన శాంపిల్స్ ఆల్మోస్ట్ పురాణాల్లో చెప్పిన ద్వారకకి ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యాయి. 1963, 1990 మధ్యలో ఈ ద్వారకా గురించి చాలామంది తెలుసుకోవడానికి ట్రై చేశారు. కానీ ద్వారకాని ఫస్ట్ చూసింది ఎస్ఆర్ రావు గారు. 2007లో గవర్నమెంట్ పర్మిషన్తో ఎల్కో తిరుపతి అండర్ వాటర్లో కొన్ని శిల్పాలు చూశారు. సేమ్ ద్వారకాలో ఉండే శిల్పాలు లాగానే ఉన్నాయి. ఒక విష్ణువు రాతి విగ్రహం కూడా దొరికింది. కొన్ని నాణాలు పైన మహాభారతం గుర్తులు కూడా ఉన్నాయి. ఇంటికొచ్చినవి ఏవి గవర్నమెంట్ని సాటిస్ఫై చేయలేకపోయింది. అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ స్టూడెంట్స్ పొల్యూషన్ గురించి సర్వే చేస్తుంటే వాళ్ళకి కొన్ని శాంపిల్స్ దొరికాయి. తర్వాత అవి ద్వారకవి అని తెలిసింది. అవి 3500 ఇయర్స్ బ్యాక్ అనుకొని టెస్టింగ్ కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపిస్తే తెలిసిన నిజం ఏంటంటే అవి 9000 సంవత్సరాల కిందట వాటర్లో వీళ్ళు చూసిన సిటీ ఎగ్జాక్ట్ ఫోటో ఆఫ్ ద్వారకా అని చెప్పారు. సరిగ్గా 9000 సంవత్సరాల ముందు శ్రీకృష్ణుడు వాళ్ళ మామయ్య కంసుడును చంపి మథురాని పరిపాలించేవాడు. కంసుడు మామయ్య జరసంధుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. తన అల్లుడిని చంపిన శ్రీకృష్ణుడిని చంపాలని జరసంధుడు మథుర మీదికి యుద్ధానికి వెళ్ళాడు. 17 సార్లు ఓడిపోయాడు. కానీ మథురాకి లాస్ పెద్దగానే అయింది. 18 సార్లు యుద్ధానికి వచ్చినప్పుడు నా ప్రజలని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్దాం అనుకున్నాడు కృష్ణుడు. విశ్వకర్మని పిలిపించి అసలు ఇప్పటిదాకా ఎవ్వరు చూడలేనిది, ఇంకా ముందు కూడా ఇలాంటిది ఎవ్వరు కట్టలేనిది ఒక నగరం కట్టమంటాడు. ఇలా కట్టాలంటే సముద్రుడు మనకి నేలని ఇవ్వాలని అంటారు. కృష్ణుడు సముద్రుడిని ప్రార్థిస్తాడు. వెంటనే సముద్రుడు ఆ సముద్రం మధ్యలో నుండి 12 యోజనాల ఒక పెద్ద స్థలాన్ని ఇస్తాడు. విశ్వకర్మ ఆ ల్యాండ్ మీద బంగారు మెడలు వజ్రాలతో ఒక నగరాన్ని కట్టారు. అందుకే ద్వారకాని లాస్ట్ ఆఫ్ సిటీ ఆఫ్ గోల్డ్ అని కూడా అంటారు. ప్రపంచంలోనే వజ్రాలతో ఉన్న నగరంలో ద్వారకా ఒకటి. మొత్తం 900 కోట్లు అడ్వాన్స్ సిస్టంతో అసలు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీకి ఏం తక్కువ కాకుండా కట్టారు. వెంటనే కృష్ణుడు యాదవులను తీసుకొని ద్వారకకి వెళ్ళిపోతాడు. ద్వారకకి వెళ్ళాలంటే పడవ మీదనే వెళ్ళాలి. ఇంకో పక్కన కురుక్షేత్రం చివరి రోజుల్లో కౌరవులు దుర్యోధనుడు తప్ప అందరూ చనిపోతారు. అప్పుడు కౌరవులు తల్లైన గాంధారిని పరామర్శించడానికి కృష్ణుడు వెళ్ళాడు. కురుక్షేత్రం ఆపాలంటే నీకు ఒక క్షణం చాలు, కానీ ఎందుకు ఆపలేదు అని గాంధారి అడిగింది. నీ భర్త ధృతరాష్ట్రుడు తన పూర్వజన్మలో ఒక అహింసకి ఇంకో తన 100 మంది పిల్లల్ని చంపేశాడు. అందుకే తన 100 మంది పిల్లలు తాను బతికి ఉండగానే చనిపోయారు. ఆయన తప్పు చేశాడు. సరే, నేను ఇప్పుడు ఈ తప్పు చేయలేదు, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడిగింది. అందుకే నేను పడిన బాధ నువ్వు పడాలి. నువ్వు బతికుండగానే నీ పిల్లలు పోవాలి, నీ ద్వారక నాశనం అయిపోవాలని శపించింది. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని స్వీకరించాడు. క్షేత్రం ఒక రాజు, అతని పేరు సెల్వి, ఒక ఎగిరే మిషన్తో ద్వారకా పైనుండి అటాక్ చేసి యాదవుల్ని చంపేసేవాడు. రుక్మిణిని పెళ్లి చేసుకుందామని శిశుపాలుడు అతని ఫ్రెండ్ సెల్వి వెళ్ళారు. కానీ అదే రోజు రుక్మిణి కృష్ణుడితో పారిపోయింది. వాళ్ళని ఆపుదామని శిశుపాల సెల్వి ట్రై చేస్తుండగా యాదవులు అయిన బలరాముడు వాళ్ళని నేలమట్టం చేశాడు. అప్పటి నుండి సెల్వికి ఈ యాదవ వాళ్ళపైన కోపం ఉండిపోయింది. ఆ ఎగిరే మిషన్ని సభ్య అంటారు. నెమ్మదిగా సెల్వి ద్వారకాలో చాలా వరకు నాశనం చేశాడు. తర్వాత కృష్ణుడు సెల్విని హతమార్చాడు. అంతా హ్యాపీ అనుకున్న టైంకి గాంధారి శాపం మొదలైంది. ద్వారకా అంతా అల్లకల్లోలం అయిపోయింది. నేను ఈ నాశనాన్ని చూడలేను. మిగిలిన యాదవులు మన వాళ్ళని
ద్వారకా ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్ళండి. నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళాక ఈ ద్వారకాని ఎవరు కాపాడలేరు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. చెప్పి కృష్ణుడు తన పవర్స్ వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయాడు. ద్వారకా మొత్తం ఖాళీ చేసేసరికి అర్జునుడికి ఒక వరం పట్టింది. వాళ్ళు హస్తినాపురంకి వెళ్ళిపోయారు. ఒకరోజు కృష్ణుడు ధ్యానంలో ఉండగా ఒక వేటగాడు జింక వేసిన బాణం పొరపాటుగా కృష్ణుడి బొటనవేలుకి తగులుతుంది. అతను ఎవరో కాదు, పూర్వజన్మలో వాలి. రామాయణంలో సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు చెట్ల మధ్యలో నుండి బాణం వేసి వాలిని చంపేస్తాడు. శ్రీరాముడు విష్ణువు 7వ అవతారం. జన్మలో చేసిన పనికి 8వ అవతారానికి కృష్ణుడికి వాలి వేటగాడిలా పుట్టి కృష్ణుడి నుండి చావుకి కారణమయ్యాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా, రామాయణం మహాభారతం కన్నా ముందే జరిగింది. కృష్ణుడు చనిపోగానే సముద్రుడు సునామీలాగా పొంగి ద్వారకాని మింగేశాడు. అది అర్జునుడు చూశాడు. యాదవులు ఇంకా అక్కడే ఉండడానికి అర్హులు కారు. ద్వార అనేది ఇక ముందు చరిత్రలో ఒక పేరు కానీ లేదా జనాల గుండెల్లో ఒక భావంలా మిగిలిపోతుందని అర్జునుడు చెప్పాడు. నిజానికి మొత్తం ఇండియాలో ద్వారకా అనేది ఒక పవిత్ర నగరం. ఈ ప్రపంచంలోనే భగవంతుడు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఎంత తవ్వితే అంత మొదటికి వస్తాం. అసలు మన ప్రపంచంలోనే జరిగే కొన్ని దేవుడు తాలూకా మిస్టరీస్ వింటే మనకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.